మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి తల్లిపెట్టి డ్రైవర్లు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది. ధర్నాకు దిగాం. అందరికి తల్లిపెట్టి ఎక్స్ప్రెస్ డ్రైవర్లు అందరూ కలిసి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాం. మాకు సాలీసాలను చేరుతుందో 7,850 రూపాయలతో ఫ్యామిలీని గడిపించుకోవడానికి చాలా కష్టంగా ఉంది. పిల్లల్ని కట్ట పోషించుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. గత 4 నెలల నుంచి శాలరీలు కూడా అందట్లేదు. టైంకి జీతం ఇవ్వట్లేదు. మా యొక్క జీతం పెంచి గత 9 సంవత్సరాలుగా ఇదే జీతం ఇస్తున్నారు. మా యొక్క ఫ్యామిలీతో చాలా ఇబ్బంది పడుతున్నాము. దానివల్ల మేము అందరం కలిపి కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగాము. మా యొక్క డిమాండ్లని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోండి. మా యొక్క సాలీసాలను జీతంతో చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ యొక్క పరిస్థితి గురించి మీరు కొంచెం అంతా ఆలోచించి మా యొక్క శాలరీస్ గురించి పట్టించుకోండి. డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరూ కలిపి, నారా లోకేష్ గారు వీళ్ళందరూ కలిపి మా యొక్క శాలరీని గురించి పట్టించుకోండి. మా యొక్క టైంకి జీతం ఇచ్చి మా యొక్క ఉద్యోగ భద్రత కల్పించాలని అందరినీ డిమాండ్ చేస్తున్నాము. నాగేంద్ర, ఆంధ్రప్రదేశ్ తల్లిపెట్టి ఎక్స్ప్రెస్ స్టాఫ్ మాట్లాడుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. ఈ రోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ఆదేశాల ప్రకారం ఈ రోజు బంద్ నిర్వహించడం జరుగుతుంది. ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో చేస్తున్నాం. అలాగే ఈ రోజు మాకు చాలని జీతాలు ఇస్తున్నారు. కేవలం మా కటింగ్లు పోని 7,870 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. మాకు ఇంతవరకు 9 సంవత్సరాలు చేస్తున్నా సరే మాకు ఇంతవరకు జీతాలు అన్నది పెంచలేదు. యాజమాన్యాలు చాలా కంపెనీస్ మారాయి, కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకునే నాదులు ఎవరు లేరు. మాకు మినిమం జీతం కల్పించాలని, అలాగే ఉద్యోగ భద్రత అన్నది లేదు. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలనేసి, వాహన మరమ్మతులన్నీ రిపేర్ చేయించాలనేసి, మమ్మల్ని ఆదుకోవాలనేసి కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఖర్చులకు అనుగుణంగా 7,870 రూపాయల జీతంతో మాత్రమే కొనసాగిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టించుకుని మాకు మినిమం జీతం కల్పించాలనేసి, మా యొక్క సమస్యలను తీర్చాలనేసి, మా యొక్క డిమాండ్లు తీర్చాలనేసి తెలియజేస్తున్నాం. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగాల్లో చేస్తున్నామండి. గత 9 సంవత్సరాలుగా మేము మాకు 7,870 రూపాయల జీతానికి పనిచేస్తున్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, మా జీవితాలు మారట్లేదు. కాంట్రాక్టులు మారుతున్నాయి కానీ మా జీవితాల్లో వెలుగన్నది లేదు. ఎంతమంది వచ్చినా మా జీవితాలు మారతాయని చెప్పేసి మేము ఎంతగానో ఎదురు చూస్తున్నాం, కానీ మమ్మల్ని పట్టించుకునే నాదిరన్న వాళ్ళు ఎవరూ లేరండి. ఈ రోజులను బట్టి 7,800 రూపాయలకి భార్య పిల్లలతో జీవించడం అనేది, జీవనం అనేది ఎలా గడపాలన్నది అందరికీ తెలిసి ఎంత కష్టం అనేది. అయినా కానీ ప్రభుత్వం ఏదో మమ్మల్ని ఆదుకుంటారన్న ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామండి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి మా పట్ల సానుకూలంగా స్పందించి రాష్ట్ర వ్యాప్తంగానే మొత్తం అందరం కలిసి ఈ రోజు సమ్మెకు పిలుపునిచ్చి మేము మా గోడును విలపించుకుంటున్నామండి. ఈ మీడియా వారి ద్వారా మేము అందరికీ ప్రభుత్వాలకి ప్రతి ఒక్కరికి మా సమస్యలను తెలియపరుస్తున్నామండి. ప్రతి ఒక్కరు కూడా మా తల్లిబిడ్డ రాష్ట్ర డ్రైవర్లని మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా సమాన పనికి సమాన వేతనాన్ని అందించి మమ్మల్ని ఆదుకుంటారని ఈ ప్రభుత్వం సీఎం గారే ప్రవేశపెట్టిన పథకం కాబట్టి ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి సీఎం గారు సానుకూలంగా మా గురించి ఆలోచించి మా జీతాలు కొంచెం పెంచి మా జీవితాల పట్ల మాకు ఒక మెరుగుని కల్పిస్తారని మేము ఆశిస్తున్నామండి ఈ మీడియా వారి ద్వారా. నా పేరు మహేంద్ర బాబు అండి. నేను మెండపేట సిహెచ్సిలో తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ 102 డ్రైవర్ కింద పనిచేస్తున్నానండి. నేను చెప్పిన సమస్యలన్నింటినీ ఈ మీడియా వారి ద్వారా ప్రభుత్వానికి చేరాలని కోరుకుంటున్నాను.